ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో కూడా ఒక భారీ నష్టాలు చూస్తున్నాం. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక పాజిటివ్గా ఓపెన్ అయింది. 11,200 పైన ఓపెన్ అయ్యి ఆ తర్వాత 11,260 వరకు వెళ్ళి ఆ తర్వాత ఇంట్రాడేలో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. ఇంచుమించు 200 పాయింట్ల నష్టాలతోటి మార్కెట్ ఇంట్రాడే హై నుంచి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. నిన్న మార్కెట్ 11,200 కింద క్లోజ్ అవ్వడం మనం చూసాము. ఇవాళ ఒక బౌన్స్ బ్యాక్ వచ్చి ఇవాళ 11,200 పైన నిలబడి ఉంటే కొంచెం బాగుండేది. అలా కాకుండా మార్కెట్ ఇవాళ కూడా బాగా వీక్గా క్లోజ్ అయింది. మార్కెట్ ఇప్పుడు చూస్తే కనుక 200 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక ఇంత క్రితం సపోర్ట్ 11,200 దగ్గర ఒక బాటమ్ కూడా చూసాము. ఆ బాటమ్ కింద క్లోజ్ అవడంతో 2 కన్సిక్యూటివ్ డేస్ ఆ లెవెల్స్ కింద క్లోజ్ అవడంతో మార్కెట్లో ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ అనేది కన్ఫర్మ్ అయింది. అఫ్కోర్స్ మన హై నుంచే మనం చూస్తున్నాము 12,000 స్థాయి నుంచి ఆ తర్వాత 11,800 బ్రేక్ అయినప్పటి నుంచి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్లోకి ఎంటర్ అయింది. అక్కడి నుంచి లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్గా చూస్తే కనుక ఇంచుమించు ఒక 10 రోజులు కంటిన్యూస్గా మార్కెట్ తగ్గడం అనేది కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి వీక్లీ మంత్లీ చార్ట్లను ఒక ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి ఇంత సివియారిటీ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మరింత నష్టపోయింది. 1.7% నష్టపోయి ఇంచుమించు 28,800 లెవెల్స్ కింద క్లోజ్ అయింది. నిన్న చూస్తే కనుక 29,000 పైన కొంచెం క్లోజ్ అయినప్పటికీ రెండో ఫాలో అప్ డే కన్సిక్యూటివ్ డే ఇవాళ చూస్తే కనుక 29,000 స్థాయిని నిలదొక్కోలేకపోయింది. బాగా వీక్గా క్లోజ్ అయింది. మార్కెట్ ప్రస్తుతానికి చూస్తే కనుక ఓవర్ సోల్డ్ పొజిషన్లో వచ్చినప్పటికీ భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. ఓవర్ సోల్డ్ పొజిషన్లోకి వచ్చినప్పటికీ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది. డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే వస్తుంది. అలాగే మనకి మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 11,000 10,950 లెవెల్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ బాటమ్ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ 11,000 దగ్గర కనిపిస్తుంది. సో కొంచెం ఒక 50 పాయింట్ల డీవియేషన్ తీసుకున్నా కూడా మనకి 10,950 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా 150 పాయింట్స్ కనిపిస్తుంది డౌన్ సైడ్ రిస్క్. కానీ ఇక్కడ రికవర్ అయిపోతుందేమో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ పెరుగుతుందా అన్న అంశానికి మనం అప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ కరెక్షన్ ఆగే అవకాశాలు ఉంది కాబట్టి ఉన్నాయి. కానీ ఇంకా ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే కొంత కన్సాలిడేషన్ కావాలి. ఆ తర్వాత కొంచెం ఇండికేటర్స్ పాజిటివ్గా రావటము, ట్రెండ్ లైన్స్ కట్ అవ్వడము, మూవింగ్ యావరేజ్ పైన నిలబడితేనే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకు ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 ఈ మధ్య కొంచెం స్వల్ప నష్టాలతో ఉన్నప్పటికీ ఇవాళ 1.4% వరకు నష్టపోయింది. మిడ్ క్యాప్ 2.2% నష్టపోయింది. స్మాల్ క్యాప్ 2.4 నష్టపోయింది. అలాగే ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ చూస్తే కనుక నిన్న కూడా ఇవాళ కూడా భారీగా నష్టపోయింది. ఈ 2 రోజులు చూస్తే కనుక 5.5% వరకు నష్టపోయింది ఆటో. ఎఫ్ఎంసీసీ కూడా చూస్తే ఎఫ్ఎంసీజీ చూస్తే కనుక ఇవాళ 0.4% వరకు నష్టపోయింది. ఐటీ ఒకటి కొంచెం స్వల్ప లాభాలతోటి క్లోజ్ అయింది. ఫార్మా 2%, పిఎస్యు బ్యాంక్స్ మరీ ఎక్కువగా 5% వరకు నష్టపోయింది ఇవాళ మార్కెట్లో. సో పిఎస్యు బ్యాంక్స్ నష్టాలు మార్కెట్ని బాగా కుదిపేసింది అనుకోవచ్చు. ఒకసారి మనం నిఫ్టీ టాప్ 5 గెయినర్స్ టాప్ 5 చూద్దాం. ఆ తర్వాత మిగతా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఒకసారి భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే 348 రూపాయల్లో క్లోజ్ అయింది భారతీ ఎయిర్టెల్. ఒకసారి భారతీ ఎయిర్టెల్ ఇవాళ ఒక 3% వరకు పైగా పెరిగింది కాబట్టి ఒకసారి టెక్నికల్గా ఇలా ఉందన్న అంశంకి వస్తే ఓవరాల్గా మనకి భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఇది సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇదే రేంజ్లో అంటే 330-360 రూపాయల నేరో బ్యాండ్లో ట్రేడ్ అవుతుంది. ఇవాళ పెరిగినప్పటికీ షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్లో కానీ షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ ఉన్న గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్స్ 360 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏప్రిల్లో, జూన్లో, జూలైలో 3 నెలల పాటు కన్సిక్యూటివ్గా 360, 365 దగ్గర రెసిస్టెన్స్ టాప్స్ 3 కన్సిక్యూటివ్ టాప్స్ ఏర్పడింది కాబట్టి ఇది దాటాలంటే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి కొంచెం చిన్న రికవరీలో ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక టీసీఎస్ మరి ఈ ఐటీ స్టాక్స్ ఇవాళ కొంచెం లీడ్ చేయడం మనం చూస్తున్నాము. అందులో మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసు ఈ మధ్యకాలంలో కొంచెం బెటర్ పర్ఫామ్ చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్నికల్గా చూస్తే మటుకు ఈ మధ్యకాలంలో 2,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపిస్తుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో షార్ట్ టర్మ్ చూస్తే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. మార్కెట్ ఏమాత్రం కనుక నిఫ్టీ ఈ 2 రోజుల్లో బౌన్స్ బ్యాక్ అయ్యి కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ రికవరీ బాటలో పడితే
టీసీఎస్ 2300 వరకు వెళ్ళే అవకాశం ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే 150 పాయింట్స్ ఇంకా అప్ సైడ్ మూమెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే 2300 అనేది ప్రీవియస్ టాప్. జూన్ 2-3 వారాల్లో 2300ని టెస్ట్ చేసి ఒక టాప్ ఏర్పడి అక్కడి నుంచి కరెక్ట్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ లెవెల్ అనేది ప్రస్తుతానికి రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది టాటా స్టీల్ యొక్క షార్ట్ టర్మ్ పొజిషన్. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక అనదర్ ఐటీ స్టాక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ నిన్న కూడా అనుకున్నాము, మనకి ఇంచుమించు లోయర్ రేట్లో ₹1000 స్థాయి దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. కానీ ఒక్క వారం అప్ ట్రెండ్తో కాకుండా అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అబ్జర్వేషన్స్ చేయాలి. అట్లీస్ట్ శుక్రవారం నాటికి ఏమాత్రం కనుక ఈ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే ఒక కొంచెం షార్ట్ టర్మ్ రికవరీ అవకాశాలు కనిపిస్తుంది హెచ్సిఎల్ టెక్నాలజీస్కి. ఈ 2-3 రోజులు ఏమాత్రం ₹1000 పైన సస్టైన్ అవుతే షార్ట్ టర్మ్లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకొని 970 కింద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక విప్రో 0.7% వరకు పెరిగింది. విప్రో ఇది కూడా అనదర్ మేజర్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్. ఇవాళ కొంచెం పెరిగినప్పటికీ ఓవరాల్గా చూస్తే కనుక విప్రోలో పెద్ద మూమెంట్ కనిపించదు. 260 లెవెల్స్ మధ్యనే కన్సాలిడేషన్ అవుతూ ట్రేడింగ్ అవుతూ వస్తుంది విప్రో. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక 0.5% వరకు పెరిగిన స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ మనకి బ్యాంక్ స్టాక్స్లో ముఖ్యంగా ప్రైవేట్లో అన్నిటికన్నా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ మధ్య ఒకసారి టెక్నికల్గా పొజిషన్ చూస్తే 2500 నుంచి ₹2200 వరకు పడింది. ప్రస్తుతానికి 2200, 2250, 2250 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకు సపోర్ట్ అంటే ఏప్రిల్లో మనకి వీక్లీ చార్ట్లో 2 మేజర్ బాటమ్స్ ఏర్పడింది. ఆ లెవెల్కి వచ్చి కొంచెం సస్టైన్ అవుతుంది. సో ఇది కొంచెం సపోర్ట్ లెవెల్కి వచ్చి కొంచెం ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. కాబట్టి ఒకవేళ రేపు నుండి కూడా మనకి 2250 పైన కనుక నిలబడితే అప్పుడు మార్కెట్ కూడా కొంచెం బాటమ్ అయ్యే సమయానికి ఇది కూడా బాటమ్ అవుట్ అవుతుంది. అప్పుడు 2250 పైన బై చేయొచ్చు. ఎంబడి 2200 కింద ఇనీషియల్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్ కనుక ఒక చిన్న రిలీఫ్ ర్యాలీకి వస్తే అప్పుడు 2400 ప్రీవియస్ పీక్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఇప్పుడు ఈ 5 స్టాక్స్ మన షార్ట్ టర్మ్ పొజిషన్స్కి ఏ విధంగా స్ట్రాటజీ తీసుకోవాలనేది మనం అర్థమైంది. లాంగ్ పొజిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అనేది, ట్రెండ్ ఏంటి అనేది ఒకసారి చూసాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు టాప్ 5 లూజర్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇవాళ టాప్ 5 లూజర్లో చూస్తే కనుక ఇవాళ హైయెస్ట్ లూజర్ ఇవాళ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఈ మధ్య లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా కొంచెం కన్సాలేషన్ కనిపించింది. కన్సాలేషన్ అనంతరము ఎస్ బ్యాంక్ ₹90 దగ్గర, ₹95 దగ్గర బాగా ఫెయిల్ అయ్యి ఇవాళ ₹86 దగ్గర ఇంచుమించు 10% వరకు 9.5% పడింది ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ₹80 దగ్గర బాటం ఏర్పడింది. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో ఎస్ బ్యాంక్ ₹80 దగ్గర నిలబడాలి. ₹80 దగ్గర కనుక స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. శుక్రవారం నాటికి 80-85 పైన కనుక డే హై దగ్గర క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పుడు ఎంబడి ₹80 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో ₹80 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసిందంటే ఈ 4 వారాల్లో వచ్చిన ఒక బాటమ్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్టు అప్పుడు షార్ట్ టర్మ్ మరింత సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 80-82 అనేది కీలకము. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో దీనిపైన కనుక సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో ఆ మధ్య రిజల్ట్ వచ్చినప్పటి నుంచి బాగా కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రైవేట్ బ్యాంక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది మేజర్ లూజర్. ₹1850 నుంచి ఇండస్ఇండ్ బ్యాంక్ ₹1350 వరకు పడింది. ఈ వారం చూస్తే కనుక హై నుంచి బాగా ఒక లాంగ్ డౌన్ సైడ్ రెడ్ బార్ చూస్తున్నాము. 1300 దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మేలోను జూన్లోను ₹1350 దగ్గర ఒక బాటమ్స్ ఏర్పడింది కాబట్టి ₹50 కొంచెం ఫిల్టర్ వేసుకున్నా కూడా 1300 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల్లో 1300 పైన కనుక సస్టైన్ అవ్వగలిగితే స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంబడే 1300 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 1300 కింద కూడా క్లోజ్ అయిందంటే అప్పుడు షార్ట్ టర్మ్ మరింత వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్కి 1300 కీలకమైన లెవెల్, అలాగే ఎస్ బ్యాంక్కి ₹80 కీలకమైన లెవెల్స్. నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇవాళ ఇంచుమించు ఒక 7% వరకు పడింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. నిన్న ఒక నెగటివ్ వార్త రావడం మనం చూస్తున్నాము ఈ స్టాక్ గురించి.
అలిగేషన్ రావడంతో స్టాక్ నిన్న ఇవాళ బాగా నష్టపోయింది. ఈ మధ్య చూస్తే కనుక 750 రూపాయల దగ్గర నుంచి ఆల్మోస్ట్ 500 రూపాయల వరకు కరెక్షన్ అయింది. జూన్ 3వ వారంలో చూస్తే కనుక ఇండియా బుల్స్కి 500 రూపాయల దగ్గర బాటమ్ ఏర్పడింది, సపోర్ట్ ఏర్పడింది. కాబట్టి అక్కడ కొంచెం బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో 500 రూపాయలు బాగా కన్సాలిడేషన్ అవ్వాలి. 500 రూపీస్ పైన బాగా సపోర్ట్ తీసుకొని 500 రూపీస్ పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని బై చేయొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ వీక్గానే ఉందనుకోవచ్చు. సో ఇటువంటి కొంచెం నెగిటివ్ సెంటిమెంట్లో ఉన్న స్టాక్స్ని కొంతకాలం అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే చూస్తే కనుక హీరో మోటార్ కార్. ఆటోమొబైల్ స్టాక్స్ నిన్న కూడా భారీగా నష్టపోయింది. ఇవాళ కూడా చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ ఇవాళ కూడా భారీగా నష్టపోయింది. స్ట్రాంగ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుట్ కనిపించింది. ఈ మధ్య 3 వారాలుగా 2400 రూపాయల దగ్గర ఒక మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడింది. ఆ లెవెల్ని కూడా ఛేదించి దాని కింద క్లోజ్ అవడంతో హీరో మోటార్ కార్ బాగా వీక్గా క్లోజ్ అవుతుంది. 2800 నుంచి కరెక్ట్ అవుతూ 2300 రూపాయల వరకు తీవ్రంగా నష్టపోయింది ఈ మేజర్ ఆటో స్టాక్. సన్ ఫార్మా నెక్స్ట్ స్టాక్ ఇవాళ 4.5% వరకు పైగా పడింది. ఈ మధ్య సన్ ఫార్మా కొంచెం ఫార్మా స్టాక్స్లో స్లైట్గా అవుట్ పెర్ఫామ్ చేసింది. లోయర్ రేట్ నుంచి అంటే 370 రూపాయల నుంచి 440 రూపాయల వరకు పెరిగింది ఈ ఫార్మా స్టాక్. కానీ ఈ వారంలో చూస్తే కనుక ఈ మధ్య 4-5 వారాలుగా వచ్చిన అప్ సైడ్ మూమెంట్కి బ్రేక్ పడి కొంచెం ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక సన్ ఫార్మా కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పటివరకు చూసినవి టాప్ 5 లూజర్స్. అంతక్రితం టాప్ 5 గెయినర్స్ చూసాం ఏ గ్రూప్లో, వాటి యొక్క టెక్నికల్ పొజిషన్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడేసేది ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన స్టాక్స్ చూద్దాం ఒకసారి. వాళ్ళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక భారత్ ఎలక్ట్రానిక్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక ఇవాళ 6% వరకు పెరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 98-40 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే కనుక 100 రూపాయల దగ్గర సైకలాజికల్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ మధ్య టెక్నికల్గా చూస్తే కనుక 115 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పడింది బిఈఎల్. సో 95 దగ్గర బాగా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 95 దగ్గర బాగా ఒక బాటమ్ అయ్యే లక్షణాలు కనిపిస్తుంది భారత్ ఎలక్ట్రానిక్స్కి టెక్నికల్గా. సో షార్ట్ టర్మ్ చూస్తే కనుక 115 రూపాయల నుంచి 90 రూపాయలు పడిన తర్వాత ఇక్కడ కొంచెం బేస్ ఏర్పడుతుంది. టెక్నికల్గా ఈ లెవెల్లో కనిపిస్తుంది. అలాగే మనం ఒకసారి ఫండమెంటల్గా చూస్తే కనుక వన్ ఆఫ్ ది లో వాల్యుయేషన్స్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్. ఇది ఆల్మోస్ట్ ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. మంచి ఇటువంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ డివిడెండ్స్ ఇస్తూనే ఉంటాయి. అలాగే ఒక డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్. బట్ ఓవరాల్గా గ్రోత్ చూస్తే కనుక ఫ్లాట్గా కనిపిస్తుంది. మన క్వార్టర్ రిజల్ట్ కూడా చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. జనరల్గా పిఎస్సి కంపెనీస్ కాబట్టి కొంచెం యూజువల్గా డెట్ ఈక్విటీ ఎక్కువ ఉంటుంది. కానీ జీరో డెట్ కంపెనీ బిఎల్ అదొక మేజర్ పాజిటివ్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా టెక్నికల్గాను రెండు సపోర్ట్ చేస్తుంది. ఈ లెవెల్లో కొంచెం 2 యాంగిల్లోనూ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల్లో కనుక భారత్ ఎలక్ట్రానిక్స్ బిఎల్ 100 రూపాయల పైన కనుక క్లోజ్ అవుతే వీక్లీ చార్ట్లో అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు. శుక్రవారం కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే 100 రూపీస్ దగ్గర లాంగ్ పుష్ అటెంప్ట్ చేయొచ్చు. ఎంబడే 95 రూపాయల కింద అంటే 5 రూపాయలు మించకుండా ఇనీషియల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఒక్కొక్క రూపాయి పెరుగుతున్నప్పుడు మీ స్టాప్ లాస్ కూడా ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే 100 రూపాయల నుంచి బిఎల్ 105 రూపాయలకి వెళ్ళిపోతే అప్పుడు మీ స్టాప్ లాస్ 100 రూపాయలకి వచ్చేస్తుంది. అంటే మీ ఎంట్రీ ప్రైస్కే వచ్చేస్తుంది. కాబట్టి ఒక సడన్గా ఏదైనా రివర్స్ అయినా నష్టం ఉండదు. సో టెక్నికల్ అనాలిసిస్లో ఒక మేజర్ అంశం ఏంటంటే మనకి ఎగ్జిట్ ఎక్కువ చెప్తుంది. కరెక్ట్గా ఫండమెంటల్స్ ఎక్కువ ఎంట్రీ చెప్తుంది. టెక్నికల్ అనాలిసిస్ ఎంట్రీ కన్నా ఎగ్జిట్ ఎక్కడ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఆలోచిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక విఐపి ఇండస్ట్రీస్ ఒక మంచి స్టాక్. ఇది కూడా విఐపి ఇండస్ట్రీస్ ఇవాళ కూడా చూస్తే కనుక 6% వరకు పెరిగింది విఐపి ఇండస్ట్రీస్. విఐపి ఇండస్ట్రీస్ చూస్తే కనుక బాగా వీక్గా ఉంది. 500 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పడి కొంచెం ప్రస్తుతానికి విఐపి ఇండస్ట్రీస్ ఈ లెవెల్లో స్లైట్గా రికవరీ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా వీక్గా ఉందనుకోవచ్చు. బట్ ఫ్రంట్ లైన్ ఒక స్ట్రాంగ్ కంపెనీ విఐపి. స్ట్రైడ్స్ ఫార్మా ఇవాళ 5.5% వరకు పెరిగింది.
ఆస్ట్రాజెనకా ఫార్మా 5% పెరిగింది. నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ 3.5% పెరిగింది. ఎస్కేఎఫ్ ఇండియా, షాఫ్లార్ ఇండియా, పిఎన్బి హౌసింగ్, ఏఐఏ ఇంజనీరింగ్, స్పైస్జెట్, కల్పతారు, మైండ్ట్రీ, బజాజ్ హోల్డింగ్స్, టాటా కన్సల్టెన్సీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, ఇండియన్ హోటల్స్, ముత్తూట్ ఫైనాన్స్, మహానగర్ గ్యాస్, జిఐసి హౌసింగ్, ఏరిస్ లైఫ్ సైన్సెస్, డీబీ కార్ప్, ప్రిజమ్ జాన్సన్, బిర్లా సాఫ్ట్, వినతి ఆర్గానిక్స్, అతుల్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, గుజరాత్ గ్యాస్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా 1-1.5% వరకు పెరిగిన స్టాక్స్. నెక్స్ట్ ఇవాళ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక ఇవాళ 20% వరకు భారీగా నష్టపోయింది కాఫీ డే ఎంటర్ప్రైజెస్. ఎందుకంటే ఇవాళ మనం చూసాము ఒక మేజర్ న్యూస్, ప్రమోటర్ సంబంధించిన న్యూస్ రావడంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తీవ్రంగా నష్టపోయింది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 300 రూపాయల నుంచి కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. ఇవాళ కూడా భారీగా నష్టపోయింది కాఫీ డే ఎంటర్ప్రైజెస్. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక ఒక చిన్న ప్రాఫిట్స్ ఇస్తున్న రీజనబుల్ ఓకే కైండ్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్. ఈక్విటీ కొంచెం కనిపిస్తుంది, డెట్ కూడా కనిపిస్తుంది, వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ కనిపిస్తుంది కాఫీ డే ఎంటర్ప్రైజెస్. సో ఫండమెంటల్ ఆస్పెక్ట్లో చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు కాఫీ డే ఎంటర్ప్రైజెస్. ఓకే బట్ ఓకే కంపెనీ అనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే జైన్ ఇరిగేషన్ 15% పడింది. ఈ మధ్య ఈ కంపెనీ అంత స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా 12.5 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 12% పైగా నష్టపోయింది. ఎన్బిసిసి 12% పడింది. ఇండియన్ బ్యాంక్ 11% పైన పడింది. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 11% పైగా పడింది. ఆర్బిఎల్ బ్యాంక్ ఈ మధ్య రిజల్ట్స్ రావడం చూస్తున్నాం, ఇవాళ ఒక 11% పైగా పడింది. ఈఐడి ప్యారీ, లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఫిలిప్స్ కార్బన్, కేఆర్బిఎల్, ఎస్ బ్యాంక్, రిలయన్స్ పవర్, బాంబే డైయింగ్, మేక్ మనీ, ఐడిబిఐ బ్యాంక్, ఇండియా సిమెంట్, హెచ్ఈజీ, సుజ్లాన్ ఎనర్జీ, గ్రాఫైట్ ఇండియా, డీసీఎం శ్రీరామ్, జీఈటీఎన్డి, రిలయన్స్ ఇన్ఫ్రా, జిండాల్ సా, రాష్ట్రీయ కెమికల్స్, ఆర్సీఎఫ్, క్వెస్ కార్ప్, జై కార్ప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడెల్బర్గ్ ఇవన్నీ కూడా యావరేజ్గా 7 to 8% వరకు పడింది. సో లాభాల జాబితా కన్నా నష్టాల జాబితా ఎక్కువ ఉంది. నష్టాల జాబితాలో ఉన్న స్టాక్ చూస్తే కనుక మరింత నష్టాలు 8% వరకు పడటం చాలా చూస్తున్నాం స్టాక్స్. దీన్ని బట్టి మార్కెట్ బాగా వీక్గా ఉన్న విషయం మనకి అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి టెక్నికల్గా ఇవాళ చెప్పాలంటే 11,200 కింద క్లోజ్ అయింది కాబట్టి వీక్గా ఉంది. బట్ కానీ 11,000, 10,950 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్, సైకలాజికల్ లెవెల్స్ కనిపిస్తుంది. మీడియం టర్మ్ మద్దతు ఉంది కాబట్టి అక్కడేమో కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో సపోర్ట్ తీసుకున్నాక మనకి కనిపించినప్పుడే మళ్ళీ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించినప్పుడే లాంగ్ పుష్ తీసుకోవాలి. ఎంట్రీ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎంట్రీ పాయింట్, ఎంట్రీ లెవెల్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.